హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇన్విజిబుల్ చైన్స్ ఎలా ప్యాక్ చేసి కొరియర్ సెండ్ చేస్తా అనేది ఫస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక పేజ్ నుంచి ఇన్విజిబుల్ చైన్స్ మేక్ చేయడానికి చామ్ కలెక్షన్ అయితే తెప్పించానండి, అది కూడా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు. ప్రీవియస్ వీడియోస్లో అడిగారండి జ్యువెలరీని ఎలా ప్యాక్ చేసి సెండ్ చేయాలి కస్టమర్కి సేఫ్గా రీచ్ అవ్వాలంటే అని చెప్పేసి అడిగారు. నేను ఇంతకు ముందు అయితే బ్యాంగిల్స్తో పాటు రిమైనింగ్ అన్నీ సెండ్ చేసేదాన్ని, అవి కొంచెం సేఫ్గానే వెళ్ళేవండి. ఇవి ఓన్లీ చైన్సే కాబట్టి ఎలా వెళ్తాయి అనేది నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నేను లాస్ట్ ఒక 1 మంత్ నుంచి సెండ్ చేస్తున్నాను. సో చూద్దాం. ఇప్పటి వరకు సెండ్ చేసినవి అయితే సేఫ్గానే రీచ్ అయ్యాయి, మనకి మంచిగానే రివ్యూ వచ్చింది. ప్యాకింగ్లో కొత్తగా ఒక ఐటమ్ అయితే యాడ్ చేశానండి. సో అది ఈ ప్రాసెస్లోనే చూపిస్తాను. ఇంతవరకు ఏ ఆర్డర్ కూడా యాడ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నాను. ఈ ప్యాకింగ్ ప్రాసెస్లో ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తాం అనేది వీడియో స్టార్టింగ్లోనే చూపించాను. నెక్స్ట్ ప్యాకింగ్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ చూపించినట్టు చైన్ అయితే నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనం చైన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు ఫస్ట్ చైన్ ఎలా అయితే ఉందో అలానే ఉంటుందండి. అలా ఎలా నార్మల్ స్టేజ్కి వస్తుంది ఆ చైన్ అలా ఫోల్డ్ చేస్తే అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. ఎవరికైనా ఈ డౌట్ ఉంటే ప్రీవియస్ లాంగ్ వీడియో చెక్ చేయండి. చాలా క్లియర్గా ఈ ఫోల్డింగ్స్ మీదనే ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి ఆ వీడియో చూస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో చూసారు కదా, ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఏదైనా జ్యువెలరీ ప్యాకింగ్ కవర్లో ఫోల్డ్ చేసిన చైన్ని నేను ఇక్కడ చూపించినట్టు యాజ్ టీజ్గా ప్యాక్ చేసుకోండి. సో ఈ కవర్స్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి. నేను ఇక్కడ మల్టీపర్పస్గా అయితే ఈ కవర్ని యూజ్ చేస్తున్నానండి. ప్రీవియస్గా నేను హెయిర్ యాక్సరీస్ అయినా రబ్బర్ బ్యాండ్స్ అయినా ప్యాక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ కవర్స్ తెచ్చుకున్నాను. నాకు ఇలా కూడా యూజ్ అవుతుంది. ఇంకా థిక్గా ఉండే కవర్స్ కూడా ఉంటాయండి. జిప్ లాక్ కవర్స్లోనే చాలా క్వాలిటీస్ ఉంటాయి. మనం రెగ్యులర్గా జ్యువెలరీని ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి కవర్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ బాక్స్కి ఇన్వెస్ట్ చేశాను అని చెప్పేసి ఈ కవర్స్కి అయితే ఇన్వెస్ట్ చేయలేదు. అయినా ప్రీవియస్ ఆర్డర్స్లో సేఫ్గానే వెళ్ళిందండి, అందుకే నేను ఈ కవర్సే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలానే. సో చూసారు కదా, టోటల్గా 4 చైన్స్, అంటే ఇలా కాంబో ఒక చైన్, రిమైనింగ్ 3 చైన్స్ అన్నీ కూడా నేను ఇలానే ప్యాక్ చేశాను. చూసారు కదా, 2 చైన్స్ కూడా కలిపి అలానే ఫోల్డ్ చేసి ఒక కవర్లో అయితే పెట్టేశాను. ఆ కవర్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి ఇన్విజిబుల్ చైన్స్కి. మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. మనకి అమెజాన్లోనైనా, ఫ్లిప్కార్ట్లోనైనా, మీషోలో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. ప్యాకింగ్ కవర్స్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఇదే ప్యాకింగ్కి పర్టికులర్ మెథడ్, ఇన్విజిబుల్ చైన్స్ ఇలా అయితేనే సేఫ్గా వెళ్తాయి అని అయితే నేను చెప్పట్లేదండి. ఎందుకంటే నేను ప్యాక్ చేసి సెండ్ చేశా కాబట్టి నాకున్న ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను. నన్ను ఆల్రెడీ 2 మెంబర్స్ అడిగారు ఎలా ప్యాక్ చేసి సెండ్ చేస్తున్నారు అని చెప్పేసి. ప్యాకింగ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. అందులో వాళ్ళు యూజ్ చేసే రా మెటీరియల్ని బేస్ చేసుకొని ఉంటుంది, ప్యాకింగ్కి యూజ్ చేసే రా మెటీరియల్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో నేను కొత్తగా బాక్స్ ఇంకా కొరియర్ బ్యాగ్ అయితే యాడ్ చేశాను. ప్రీవియస్ వీడియోస్లో అయితే జస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్లో ప్యాక్ చేసిన జ్యువెలరీ అంతా పెట్టేసి లోపల హనీ కోమ్ పేపర్ ఉంటుంది కదా, అది పెట్టేదాన్ని. సో ఏమో నాకు కొంచెం డౌట్ వచ్చి మళ్ళీ ఇలా ప్యాకింగ్ అయితే చేంజ్ చేశానండి. ఈ బాక్సెస్లో కూడా చాలా వరకు సైజెస్ ఉంటాయి. ఇలాగ స్క్వేర్ షేప్ కాకపోయినా మీ దగ్గర రౌండ్ ఉన్నా కూడా పర్లేదండి, అలాంటి బాక్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ బాక్స్లో ప్యాక్ చేసి దానికి మళ్ళీ ప్లాస్టర్తో వ్రాప్ చేశాను. ఎవరైనా ఓపెన్ చేసినా డౌట్ వస్తుంది కదా మనకి, సో అది చూసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా కొరియర్ బ్యాగ్లో పెట్టేసి మనం స్టిక్కర్ పీల్ చేసి స్టిక్ చేసేసుకోవడమేనండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తీసుకున్నానండి. అన్నీ ఎప్పుడో తీసుకున్నా, రీసెంట్గా బాక్సెస్ వరకే తీసుకున్నాను. సో మనకి ఆన్లైన్లోనే ఉంటుంది, మీకు లోకల్లో ప్లాస్టిక్ ఐటమ్స్ సేల్ చేసే వాళ్ళ దగ్గర అయినా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ అన్బాక్సింగ్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే ఈ మెటీరియల్ ఎక్కడ పర్చేజ్ చేసా అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఈ రా మెటీరియల్ అంతా కూడా షీరో థ్రెడ్స్ నుంచి తీసుకున్నా. సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసేయండి, మీకు రిప్లై ఇస్తారు. సో ప్రీవియస్గా నేను ఒక లాంగ్ వీడియో అయితే చేశాను రా మెటీరియల్ ఎక్కడ తెప్పించా అని చెప్పేసి. సో మంచి రెస్పాన్స్ వచ్చిందండి. వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు రా మెటీరియల్ అంత సఫిషియెంట్గా అవైలబుల్ లేదు. నాకు మళ్ళీ రిటర్న్లో మెసేజ్ వస్తున్నాయి, రిప్లై రావట్లేదు, లేదంటే మెటీరియల్ లేదంటున్నారు అని చెప్పేసి. సో మీ అందరికీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇంకొక పేజ్ అయితే ట్రై చేసి, పేజ్ గురించి కొత్తగా చెప్పేది అయితే ఏమీ లేదండి, రెగ్యులర్గా మనం వినే పేరే. సో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళందరికీ ఈ పేజ్ గురించి అయితే తెలుసు, షీరో థ్రెడ్స్ గురించి. వీళ్ళు రీసెంట్గా ఇన్విజిబుల్ చైన్ రిలేటెడ్ రా మెటీరియల్ అయితే సేల్ చేస్తున్నారు. సో కొంత కలెక్షన్ అయితే నేను పర్చేజ్ చేశానండి. కలెక్షన్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రీ బుకింగ్ కూడా అవైలబుల్ ఉందండి. ఎవరికన్నా కావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో బల్క్లో ప్రీ బుక్ చేసుకుంటే మీకు మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లో అయితే ఎక్కడ అవైలబుల్ లేదండి. నాకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, రా మెటీరియల్ ఎక్కడ ఏంటిది. చాలామంది నన్ను అడుగుతున్నారు ఇంకేమన్నా చైన్స్లో డిజైన్ చేసి సెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. చైన్స్ డిజైన్ చేయడానికే నాకు మెటీరియల్ అవైలబుల్ ఉండట్లేదండి. చామ్స్ కలెక్షన్ అయితే చాలా తక్కువ ఉంది. సో ఎవరైనా ట్రై చేసుకోవాలనుకుంటే మీకు దొరికిన దగ్గరే మాట్లాడుకొని
సో, కొంచెం బల్క్‌లో తీసుకోవడానికి ట్రై చేసుకోండి. ఇంకా తర్వాత అయితే నాకు తెలిసి రా మెటీరియల్ అవైలబుల్ ఉండదు. ఉన్నా కూడా ప్రైజెస్ అయితే చాలా హై చెప్తున్నారు. నేను ప్రీవియస్‌గా అప్‌లోడ్ చేసిన వీడియోకి తర్వాత వచ్చిన ఆర్డర్స్‌కి ఇంకా కొంచెం మెటీరియల్ తగ్గితే నేను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే చాలామంది నేను తీసుకున్న ప్రైస్‌కి, వాళ్ళు చెప్పే ప్రైస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో, ఎవరైనా తీసుకోవాలనుకుంటే కొంచెం త్వరగా తీసుకోండి. కొంచెం బల్క్‌లో తీసుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉండి చేయగలము అనుకుంటే. సో, ప్రీవియస్‌గా నాకొక బల్క్ ఆర్డర్‌లో కొంచెం మెటీరియల్ కావాల్సుంటే అదంతా గూడా తెప్పిచ్చాను. అది అన్బాక్స్ చేశాను చూసారు గదా! ఇప్పుడు మనం చామ్ కలెక్షన్‌లోకైతే ఎళ్ళిపోదాము. కలెక్షన్ క్లియర్‌గా చూయిస్తాను గానీ, కొంచెం మెస్సీ ఉంటుందండి. ఎందుకంటే నేను అప్పుడే ఓపెన్ చేశాను గదా! నాకు అన్నీ సార్ట్ ఔట్ జేసుకోవడానికి టైం లేదు. సో, నేను డైరెక్ట్‌గా చూస్తూనే మీకు గూడా వీడియోలో చూయిస్తున్నాను. అన్నీ గూడా 1 గ్రామ్ గోల్డ్‌వేనండి. అన్ని లాకెట్స్ కూడా 1 గ్రామ్ గోల్డ్‌వే. సో, ఇందులో ఏ డౌట్ లేదు. మనకి మంచి క్వాలిటీ చైన్స్ అయితే మేక్ జేసుకోవచ్చు. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంత కలెక్షన్ ఒకే దగ్గర అవైలబుల్ ఉండడం చాలా హ్యాపీ అనిపిచ్చింది. కానీ మోస్ట్‌లీ కలెక్షన్ అంతా కూడా నేనే తీసేసుకున్నాను. సో, కొంచెం త్వరగా తీసుకోండి. ఎవరైనా ప్రీ బుక్ జేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. మోస్ట్‌లీ వీళ్ళ కలెక్షన్ అంతా గూడా ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న కలెక్షనేనండి. సో, ఒకసారి చూసుకొని మీకెలా గావాలంటే అలా, ఎన్ని పీసెస్ గావాలంటే అన్ని పీసెస్ తీసేసుకోవచ్చు. ఎవరైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ జేసుకోవాలి అనుకుంటే ఒక 3, 4 మంత్స్ వరకే ఈ చైన్స్ ట్రెండింగ్‌లో ఉంటాయండి. సో, చూసుకొని బల్క్‌లో ఆర్డర్ జేసుకోండి. వీటికి మంచి రెస్పాన్స్ ఉంది. నేను చెప్తున్నా రీసెంట్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ అయింది జెప్తున్నాను. వీటికి ఆర్డర్స్ కూడా బానే ఉన్నాయి. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ సీజెడ్ బాల్స్ చూసారు కదా! సో, అవి నేను లాస్ట్ టైమ్ బ్లాక్ బీడ్స్‌లో యూజ్ చేశాను. నెక్స్ట్ ఇలా మ్యాంగో లాకెట్స్ అండి. గ్రీన్ కొన్ని, పింక్ కొన్ని తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇలాగ హెవీ లాకెట్స్ కూడా తెప్పించా. వీటికి కింద గుట్ట పూసలు కూడా ఉన్నాయి. మీకు ఈచ్ మోడల్‌లో సింగిల్ పీసెస్ కూడా ఇస్తారండి. మీకు ఇంతనే తీసుకోవాలి మాక్సిమం, మినిమమ్ అయితే ఏది లేదు. సో, మీకెన్ని కావాలంటే అన్నయితే తీసుకోవచ్చు. బల్క్‌లో కావాలనుకుంటే మాత్రం ప్రీ బుక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇలాగ డ్రాప్ లాకెట్స్ కూడా తీసుకున్నాను. ఇందులో పర్పుల్ ఇంకా బ్లాక్ అయితే తీసుకున్నానండి. ప్రీవియస్ వీడియోస్‌లో ఈ లాకెట్స్ యూజ్ చేసి చైన్స్ కూడా మేక్ చేశాను. అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రాప్‌లోనే మనకి మిడిల్‌లో వచ్చిన కుందన్ హైలైట్ అవుతుందండి. ఇందులో కూడా బ్లాక్ కొన్ని, కొంచెం వైట్ కొన్నయితే తీసుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలామంది బ్లాక్, పర్పుల్ ఇట్లా అయితే ఈ కలర్స్ అయితే అడుగుతున్నారు. మీరు ఎక్స్‌ట్రాగా వైట్ గూడా యాడ్ జేసుకుంటే వైట్ అయితే అన్ని డ్రెసెస్ మీదకి మ్యాచ్ అవుతుంది గదా! సో, ఆ పర్పస్‌లో నేను ఇలాగైతే కలర్ సెలెక్ట్ జేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కింద మనకి రింగ్స్ ఒస్తాయి. మనం వాటికి కొంచెం కస్టమైజ్ జేసుకోవచ్చు. సో, మీకు కస్టమైజ్ చేసుకోవడం రాపోతే వీళ్ళని అడిగితే వీళ్ళనే కస్టమైజ్ జేసిస్తారండి. చూసారు గదా! ఇవైతే ఏ అవుట్‌ఫిట్‌కైనా గూడా ఈజీగా మ్యాచ్ అవుతాయి. సో, పింక్, గ్రీన్, వైట్ ఇలాగ ఈ 3 కలర్స్‌లో అయితే తీసుకున్నాను. సో, ఇవి మనం కొంచెం పెద్ద చైన్స్ మేక్ జేసుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బిగ్ లాకెట్స్ అని జెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ఇందులోనే కొంచెం డేర్ జేసి కొంచెం కాస్ట్‌లీ అయినా సరే పర్లేదు అని జెప్పి నేను ఇలాగ ఈ 2 ఎలిఫెంట్స్ అయితే తీసుకున్నాను. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్ ఉంటుంది. నెక్స్ట్ ఇలాగ లోటస్‌లోనే ఇది 1 గ్రామ్ గోల్డ్‌లో వస్తుంది. నార్మల్ పాలిష్ అయితే కాదండి. ఇది గోల్డ్ పాలిష్‌లో వస్తుంది. నెక్స్ట్ ఇలాగ డ్రాప్స్ మనకి నా దగ్గర ప్రీవియస్‌గా ఆల్రెడీ చూసే ఉంటారు. వైట్ ఒకటి, కొంచెం పింక్ కలర్‌లో అట్లా అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేను బ్లాక్ గూడా తెప్పించాను. నెక్స్ట్ మంచి కలెక్షన్, నా ఫేవరెట్ కలెక్షన్ అండి. ఇది గూడా బిగ్ లాకెటే ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో గూడా కలర్స్ ఉన్నాయి గానీ నేను వైట్ తెప్పించేసుకున్నాను. చూసారు గదా! ఇలాగ 2 లాకెట్స్ అయితే తీసుకున్నాను నేను. ఇంతసేపు కొంచెం కలర్ యాడ్ అయిన లాకెట్ చూసాం గదా! ఇప్పుడు ఓన్లీ వైట్ స్టోన్స్ ఉన్న లాకెట్సే చూద్దాము. చూసారు గదా! ఇలాగ ఫ్లవర్ ప్యాటర్న్‌లో ఇంకొకటి సింపుల్‌గా ఇలాగైతే తెప్పించాను. మనం మంచి నెక్లెస్ లాగా మేక్ జేసుకోవచ్చు. చూసారు గదా! ఇలాగ 5 అయినా, 3 అయినా, సింగిల్ అయినా కూడా మనం మేక్ జేసుకోవచ్చు. చాలా బావుంటుంది సింపుల్‌గా. నెక్స్ట్ ఇలాగ లాక్ బీడ్స్ అండి. 2 ప్యాకెట్స్ అయితే తెప్పించేసుకున్నాను. సో, ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు అన్నీ గూడా ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్ అంటే వాళ్ళు కలెక్షన్ అంతా గూడా చూపిస్తారు. చూసారు గదా! ఈ కలెక్షన్ అంతా గూడా నేను రీసెంట్‌గా తెప్పించాను. నెక్స్ట్ ఇవి యూజ్ చేసి మంచి చైన్ కలెక్షన్ అయితే మేక్ చేద్దాం అనుకుంటున్నా. సో, దీనికి రిలేటెడ్‌గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ జేయండి. ఇందులో చామ్స్ కలెక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ జేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.